హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్వాన్స్ ఎక్సెల్ ట్యుటోరియల్స్ బై తెలుగు ట్యుటోరియల్స్. ఈ వీడియోలో టెక్స్ట్ టు కాలమ్స్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ టు కాలమ్స్ అంటే ఒక కాలంలో ఉన్న టెక్స్ట్ని ఒక కామన్ డీలిమిటర్ యూస్ చేసి డిఫరెంట్ కాలమ్స్లోకి సపరేట్ చేయడాన్ని టెక్స్ట్ టు కాలమ్స్ అంటాం. ఈ ఫైల్లో మనకి ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇనీషియల్స్ అన్నీ కాలం ఏలోకి, ఫస్ట్ నేమ్ అంతా కాలం బిలోకి, లాస్ట్ నేమ్ అంతా కాలం సిలోకి రావాలి. సో ఇక్కడ 7 to 8 నేమ్స్ ఉన్నాయి కాబట్టి మనం టైప్ చేసుకుంటాం, లేదంటే కట్ చేసి పేస్ట్ చేస్తాము. సో ఇలాగా లార్జ్ డేటా ఉంటే ఇలా చేయాలి అంటే టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దీనికోసం మనకి ఎక్సెల్లో ఒక టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ కొంచెమే ఉంది కాబట్టి నేను డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు ఎంత ఉందో తెలియకపోతే ఎంటైర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కాలమ్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ విండో అయితే వస్తుంది. ఈ విండోలో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డీలిమిటర్ యూస్ చేసి నేను సపరేట్ అయితే చేస్తాను. సో డీలిమిటర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డీలిమిటర్ ఏంటంటే ఇక్కడ నేమ్లో ఒక కామన్గా ఒక డీలిమిటర్ ఉంటుంది. అది ఏంటంటే ఇక్కడ మన నేమ్స్ని చూస్తే కే స్పేస్ ఫస్ట్ నేమ్ స్పేస్ సెకండ్ నేమ్ ఉంది. సో ఇక్కడ స్పేస్ అనేది మనం డీలిమిటర్గా తీసుకోవచ్చు. సో స్పేస్ కాకుండా వేరే సింబల్ ఏది ఉంటే ఆ సింబల్ని కూడా మనం డీలిమిటర్గా యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను డీలిమిటర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. స్పేస్ కాబట్టి ఇక్కడ స్పేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో స్పేస్ కాకుండా కామా కానీ సెమీకోలన్ కానీ లేదంటే ఏదైనా సింబల్ కానీ నెంబర్ కానీ ఉంటే అదర్ సెలెక్ట్ చేసుకొని ఆ సింబల్ని కానీ నెంబర్ కానీ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. సో మనకి ఇక్కడ ఉంది స్పేస్ కాబట్టి నేను స్పేస్ సెలెక్ట్ చేసుకున్నా. మనకి ఇక్కడ ప్రివ్యూ కూడా కనిపిస్తుంది చూసారా. ఇనిషియల్స్ అన్నీ ఒక బాక్స్లోకి, ఫస్ట్ నేమ్ అంతా ఒక బాక్స్లోకి, లాస్ట్ నేమ్ అంతా నెక్స్ట్ బాక్స్లోకి వచ్చింది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన డేటాకి ఫార్మాట్ అనేది సెట్ చేసుకోవడానికి ఈ థర్డ్ స్టెప్ అనమాట. ఈ స్టెప్లో ఏంటంటే డేటా యొక్క ఫార్మాట్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నంత టెక్స్టే కాబట్టి నేమ్స్ కాబట్టి అంత టెక్స్ట్ కాబట్టి నేను ఇక్కడ జనరల్లోనే ఉంది. ఈ 3 కాలమ్స్లో ఏదైనా కాలం నెంబర్ కానీ డేట్ కానీ ఉంటే డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ యొక్క ఫార్మాట్ కూడా ఏ ఫార్మాట్ అయితే ఆ ఫార్మాట్లో సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నంత టెక్స్టే కాబట్టి నేను జనరల్లో కానీ టెక్స్ట్లో కానీ ఏదో పెట్టినా పర్లేదు. సో ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది, డూ నాట్ ఇంపోర్ట్ కాలం అని, స్కిప్ అనే ఒకటి. వీటిలో ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న 3 కాలమ్స్లో ఏదైనా కాలం వద్దు అనుకుంటే, ప్రింట్ అవ్వకూడదు అనుకుంటే ఆ కాలంని సెలెక్ట్ చేసుకొని స్కిప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూస్తే మనకి ఈ కాలం స్కిప్ కాలం అని చెప్పి కనిపిస్తుంది. అంటే ఈ కాలం అనేది మనకి ప్రింట్ అవ్వదు. సో మనకి అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి నేను అన్నీ ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఫినిష్ క్లిక్ చేయండి. సో చూసారు ఇక్కడ మనకి ఇనిషియల్స్ అన్ని కాలం ఏలోకి, ఫస్ట్ నేమ్ అంతా కాలం బిలోకి, లాస్ట్ నేమ్ కాలం సిలోకి వచ్చినాయి. సో ఇలా డీలిమిటర్ యూస్ చేసి మనం టెక్స్ట్ కాలమ్స్ యూస్ చేయొచ్చు. సో డీలిమిటర్ యూస్ చేసి ఒక కాలంలో ఉన్న టెక్స్ట్ని డిఫరెంట్ కాలమ్స్కి సపరేట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఫిక్స్డ్ విడ్త్ యూజ్ చేసి ఎలా సపరేట్ చేయాలో డేటాని చూద్దాం. సో ఇందాట్లాగే ఫస్ట్గా డేటాని సెలెక్ట్ చేసుకొని లేదా కాలంని సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లోకి వచ్చి టెక్స్ట్ కాలమ్స్ మీద క్లిక్ చేయండి. సో దీనిలో ఫిక్స్డ్ విడ్త్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ డేటా ప్రివ్యూ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎలాంటి డీలిమిటర్ ఏం అడగదు, జస్ట్ ఇక్కడ కర్సర్స్ కనిపిస్తాయి. ఈ కర్సర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎంత వాటికి కావాలో ఆ కర్సర్స్ని అక్కడ దాకా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొని
అక్కడ లీవ్ చేయాలి. సో ఇలా ఎన్ని కర్సర్స్ అయినా తీసుకొని ఇట్లా సపరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం తీసుకున్న డేటాకి ఫార్మాట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అంతా టెక్స్టే కాబట్టి నేను జనరల్లో పెడుతున్నాను, లేదా టెక్స్ట్లో పెట్టినా పర్లేదు. తర్వాత ఫినిష్ క్లిక్ చేస్తున్నా. సో మనం ఎన్ని కర్సర్స్ అయితే యూజ్ చేసామో అన్ని కాలమ్స్లోకి డేటా అయితే సపరేట్ అయింది. సో అంత మీనింగ్ఫుల్గా అయితే ఉండదు ఫిక్స్డ్ విడ్త్ యూజ్ చేయడం వల్ల. సో ఎప్పుడైనా డీలిమిటర్ తీసుకుంటేనే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు డేటా అయితే రిమైనింగ్ కాలమ్స్లోకి సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఫిక్స్డ్ విడ్త్ అయితే మనం యూజ్ చేస్తాము. సో టెక్స్ట్ కాలమ్స్ యూజ్ చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాని ఎలా సపరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ డేటా ఉంది. సో ఇదంతా మనకి డిఫరెంట్ కాలమ్స్లో కనిపిస్తుంది, కానీ ఇదంతా ఏ అనే కాలంలోనే ఉంది. సో నేను ట్రాక్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డేటా అంతా ఒక కాలం ఏలోనే ఉంది. సో మనకి ఇక్కడ డీలిమిటర్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏరియా కామా ఈడీసీ కామా కంట్రోలింగ్ బోయు కామా, ఇక్కడ కామాతో ప్రతి ఒక్కటి కూడా సపరేట్ అవుతుంది కాబట్టి మనం కామాని ఒక డీలిమిటర్గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఎంటైర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే డేటా ఎంత పట్టుకుందో నాకు తెలియదు కాబట్టి ఎంటైర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డేటా ట్యాబ్లోకి వచ్చి టెక్స్ట్ కాలమ్స్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డీలిమిటర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ కామా అనుకున్నాం కాబట్టి కామా సెలెక్ట్ చేసుకొని కామా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ప్రివ్యూలో కూడా డేటా అంతా సెపరేట్ అయ్యింది. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్లోనే ఉంది కాబట్టి అన్ని జనరల్లోనే ఉంచుతున్నాను ఫార్మాట్ అంతా. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక డేట్ ఫార్మాట్ ఉంది. సో ఈ కాలం నోటికి ఒక డేట్లో సెలెక్ట్ చేస్తున్నాను, డేట్ ఫార్మాట్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనకు అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి నేను ఏ కాలం కూడా స్కిప్ చేయట్లేదు. తర్వాత ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సపరేట్ అయిపోయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా మొత్తం కూడా ప్రతి ఒక్క కాలంలోకి సపరేట్ అయ్యింది. ఒక కాలం ఏ నుంచే డిఫరెంట్ కాలమ్స్లోకి మనకి డేటా అంతా సపరేట్ అయింది ఇలా. సో టెక్స్ట్ కాలమ్స్ ఉపయోగించి మనం ఇలా లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా సెట్ని అయితే ఇలా ఒక కాలం నుంచి డిఫరెంట్ కాలమ్స్లోకి సపరేట్ అయితే చేయొచ్చు. సో ఇలా మనకి టెక్స్ట్ కాలమ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక డేటా క్లీనింగ్ టెక్నిక్ అని అంటారు టెక్స్ట్ కాలమ్స్ని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.